హరే కృష్ణ. పంచాంగనామాలు భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ మనస్ఫూర్తిగా పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందరకు వచ్చేసాను. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదులు వారు రచించిన భగవద్గీత యథాతథంలో మనం ముఖ్యమైన 108 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రారంభించాము. అందులో మనం ఇంతవరకు 88 శ్లోకాలు నేర్చుకున్నాము. ఇప్పుడు 89ది 12వ అధ్యాయంలో 10వ శ్లోకం. మనం 8, 9, 5, 8, 9 మనం 12వ అధ్యాయంలో నేర్చుకున్నాము. ఇప్పుడు 12వ అధ్యాయంలో 10వ శ్లోకం నేర్చుకుంటే ఆ 12వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. అక్కడితోటి మనకి భక్తి యోగం, కర్మయోగము, భక్తి యోగము రెండు, ఒక్కొక్క యోగము 6 అధ్యాయాలు అనుకున్నాం కదా. 3 భాగాలు చేస్తే 18 అధ్యాయాలని 3 భాగాలు చేస్తే ఒక్కొక్క అధ్యాయము 6, ఒక్కొక్క భాగము యోగము కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము కింద 3 కింద విభజిస్తే మొదటి 6 కర్మయోగము, రెండో 6 భక్తి యోగము అనుకున్నాం. ఆ భక్తి యోగము 12వ శ్లోకంతో కంప్లీట్ అవుతుంది. అంటే మనం ఈ రోజుతోటి భక్తి యోగం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందరగా హరే కృష్ణ 11 సార్లు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాఖ్యాం శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద.
జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ముందుగా అనుకున్నట్లుగా 12వ అధ్యాయంలో 10వ శ్లోకానికి వెళ్దాము. ఇందులో గౌరవంగా దర్శన్ దాస్ చెప్పింది ఒకసారి చూసుకుని మనం భగవద్గీత యథాతథంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన భాష్యం ఏం చెప్తారో తెలుసుకుందాము. అయితే మనము 5, 8, 9 నేర్చుకున్నాం కదా. 8 నుంచి 12 అయితే శ్లోకాల్లో భగవంతుడు అర్జునుడికి భక్తి స్థాయిలో పురోభివృద్ధి ఎలా సాధించాలి అనే విషయాల గురించి చెప్పారు. మనం 8వ శ్లోకంలో లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నప్పుడు అది ఎల్లప్పుడూ నన్ను స్మరింపము అని, నా యందే నీ మనసును స్థిరంగా నిలుపుము అని కృష్ణుడు చెప్పిన దాన్ని మనం దాన్ని స్మరణాత్మిక భక్తిగా అనుకున్నాము అని చెప్పారు. రెండోది, నన్ను గూర్చి చింతన ద్వారా నాయందే నీ బుద్ధినంతటిని నియుక్తం చేయము. మయి బుద్ధిని నివేశయ మయ్యేవ మన ఆశయ్య మయి బుద్ధిని నివేశయ. శాస్త్ర నిర్దేశానుసారము నన్ను కనుక నీ బుద్ధినంతటిని నా మీద నియుక్తం చేసి నన్నే కనుక ఎల్లప్పుడూ ప్రార్థిస్తే కనుకైతే దాన్ని అది శాస్త్ర నిర్దేశానుసారం చేస్తే కనుకైతే అది నాకు దగ్గర చేరతావు అని చెప్పారు. అందులో దాన్ని మనము మననాత్మిక భక్తి అంటారని చెప్పుకున్నాం. మొదటిది స్మరణాత్మిక భక్తి, రెండోది మననాత్మిక భక్తి, మననం చేసే భక్తి అని. ఇంకా 9వ శ్లోకానికి వచ్చేసరికి అందుకని ఈ రెండు ఇలాగా స్మరణ చేసిన ద్వారాను మనన చేసిన ద్వారాను నాయందే నీవు నిశ్చయంగా నీ బుద్ధి నా మీద నిలబడుతుంది అని చెప్పారు. ఇంకా 9వ శ్లోకానికి వచ్చేసరికి 9, నీ మనసును స్థిరంగా నాయందు లగ్నం చేయుటకు సమర్థుడు కానుచో, అంటే ఆ పన్ను చేయలేకపోతే కనుకైతే భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరించుచు ప్రయత్నించుము. అభ్యాస యోగం దాన్ని. అందుకని తద్వారా అలా ప్రయత్నిస్తే కనుకైతే తద్వారా మనస్సును స్థిరపరచుటకు ప్రయత్నింపము. అది సాధన భక్తి. అనగా ఇంద్రియార్థముల నుండి మనస్సును మాటి మాటికి మరలించి దేవాది దేవునిపై లగ్నం చేయము. ఇదే అభ్యాస రూప భక్తి అనబడును. ఈ విషయాలు మనం కిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. 1 స్మరణాత్మక భక్తి, 2 మననాత్మిక భక్తి, 3 సాధనా భక్తి. ఈ 3 రకాల భక్తులు ఉంటాయని మనం కిందటి శ్లోకంలో తెలుసుకున్నాం. 10వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి శ్లోకం చదువుకుందాం. ఒకసారి శ్లోకం చదివి అప్పుడు గౌరంగ గురు దర్శన్ దాస్ చెప్పిన తర్వాత మనం ప్రభుపాదుల వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అభ్యాసేప్య సమర్థోపి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్ససి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్యసి. అంటే భక్తి యోగ నియమాలను నీవు సాధన చేయలేకపోతే నా కొరకు పనిచేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే నా కొరకు పనిచేయడం ద్వారా నీవు పూర్ణత్వ స్థితికి చేరుకుంటావు. అయినా భక్తిలో ఒకసారి భక్తిలోకి వస్తే మీరు కష్టపడక్కర్లేకుండా నన్ను ఎలా చేరుకుంటారో అనే విషయాల గురించి చెప్తున్నారు. ఇది చెయ్యి, ఒకవేళ చేయలేవా ఇంకోటి చెయ్యి, అది కూడా చేయలేవా ఇంకోటి చెయ్యి. మనం చూడండి ఒకసారి అదంటే మన ఎల్లోగాల్లాగా మన భక్తిలోకి ఎలా తీసుకురావాలి అని చిన్న ఉదాహరణ. ఇది ఎంతవరకు దీనికి రిలేటివ్ నాకు తెలియదు కానీ చెప్తా. మనం ఒకసారి బంగారు కొట్టుకు వెళ్ళాం అనుకోండి, అంటే నగలేదన్నా కొనాలని వెళ్ళాం అనుకోండి. ఏం కావాలంటే మన అంటే జనరల్గా కూడా మనం ఎలా దుస్తులు ధరించాము అనే దాని మీద కూడా ఎదురుగుండా వాళ్ళు మనని అంచనా వేస్తారు. అలాగా మనం వెళ్ళగానే ఒకవేళ మనం కొంచెం డాబు దర్పంగా రెడీ అయ్యి వెళ్ళామనుకోండి, ఏదో నెక్లెస్ కావాలి అనగానే మనకు ముందర ఒక 25 లక్షల నెక్లెస్ చూపించేసాడు అనుకోండి. మనం అమ్మో ఇది కాదు మనకి ఇంత లేదులేండి, మాకు ఇంత బడ్జెట్ లేదు, మేము తర్వాత ఇంకో షాప్లో చూస్తామని లేచామనుకోండి, అయ్యో లేదు ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి మా దగ్గర, ఇదిగో ఇది 16 లక్షలు చూడండి అంటాడు.
ఆ 16,00,000 కూడా మనం ఇంకా అంత బడ్జెట్‌లో మనం వెళ్ళమనుకోండి, లేదండి లేదు అని మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తాం మనం. ఇంకా మళ్ళీ వాడు కాదు కాదు ఉండండి ఒకసారి. మీ బడ్జెట్ ఎంత చెప్తారా పోనీ అంటారు. మీరు చూపించండి ఈ డిజైన్ కావాలంటాం అనుకోండి మనం. అప్పుడు మళ్ళీ అతను 10,00,000 దగ్గరికొస్తాడు. కనీసం 10,00,000 అంటే ఇప్పుడున్న బంగారపు రేట్‌లో 10,00,000 కొందామనుకునే వెళ్ళామనుకోండి. లేదు అది కూడా లేదనుకోండి. లేదండి ఇంత కూడా లేదు మనం అంటే 5,00,000 చూపిస్తారు. ఇంకా 5,00,000 చూపించిన తర్వాత మనం ఓహో! ఇది బావుందా అనుకుంటే అది ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు మనకి. అందులో అది బానే ఉంది. మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బానే ఉంది అనుకునేసరికి సరే ఇది ఓకేనా అని తర్వాత ఏం చేస్తారు? దీనికి 5,00,000 అనుకుంటాం మనం. 5,00,000 అనుకుని సరే ఓకే అన్నాక అతనేమంటాడంటే, దీనికి మేకింగ్ చార్జెస్ ఉంటాయండి. దీనికి వేస్టేజ్ ఉంటుందండి. అది ఇది ఉంటుందండి అని చెప్తారు కదా! అలాగా మన భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని నువ్వు అది చేయలేకపోతే ఇది చెయ్యి. ఇది చేయలేకపోతే అది చెయ్యి. ఏదో ఒకటి నువ్వు నువ్వు దీన్ని కొనకుండా మాత్రం వెళ్ళనివ్వరు. ఒకసారి మనం బంగారు షాప్‌లోకెళ్తే ఆ వస్తువు కొనకుండా మనకి ఇవతలకి రానివ్వరు. ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి అని రకరకాలు మనకు చూపిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది లాభం. ఒక ఒక వస్తువు అమ్ముడుపోతే ఆ రోజుకి వాళ్ళకి అదొక లాభం. మరి కృష్ణుడికి ఏం లాభం ఉంది? మనలాగా ఇది చెబితే అది చెయ్యి, అది చెబితే ఇది చెయ్యి, ఇది ఎలాగోలాగా నువ్వు భక్తిలోకి రాగా అని రమ్మని ఎందుకు అతను మనల్ని బతిమాలుతున్నాడంటారు? అతనికి లాభం కాదు. మనం అతని దగ్గర నుంచి గోలోకం నుంచి అతను వద్దని కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు కూడా మనం ఏమిటో భూలోకంలో భౌతిక ప్రపంచంలో సుఖాలేదో మనం పోగొట్టుకుంటున్నాము అని ఆయన నుంచి మెల్లిగా ఆయన చేయిని విడివిడి చేసుకొని మనం భూలోకానికి వచ్చేసామట. అప్పుడు వచ్చేసినప్పుడు తల్లిదండ్రులని మనం చెయ్యి వదిలిపించుకొని వచ్చేస్తే ఒక తీర్థంలోకెళ్ళి మనం చెయ్యి పట్టుకొని పిల్లాడిని తీసుకెళ్తున్న తల్లిదండ్రులు ఒకవేళ చెయ్యి వదిలించేసుకుని అతను వెళ్ళిపోతే సరే వెళ్ళిపోయాడులే ఎప్పుడో ఇప్పుడు వస్తాడులే మన దగ్గరికే వస్తాడులే మననే వెతుక్కుంటూ వస్తాడులే అని తల్లిదండ్రులు అనుకోగలుగుతారా? అనుకోలేరు కదా! అతను ఎక్కడున్నాడో వెతుక్కుంటారు. లేకపోతే ఆ చెయ్యి వదిలించేటప్పుడే ఉండరా నా చెయ్యి వదలకు నువ్వు. నువ్వు వదిలితే నువ్వు ఇందులో ఇంత రష్‌లో మిస్ అయిపోతావు అంటారు కదా! అలా ఒకవేళ కాదు కూడా వెళ్ళినా కూడా అతని మీద ఒక కన్నేసి వీళ్ళేదో పని చేసుకుంటున్నా కూడా అతను ఎక్కడున్నాడో చూసుకుంటూ ఉంటారు. తను ఎలాగో అలాగ మళ్ళీ తన దగ్గర చేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా! మరి మనం ఒక చిన్న ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఒకళ్ళిద్దరు ఆహ్, కన్ కని వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి మనమంతా శ్రమ పడుతుంటే మొత్తం ప్రపంచమంతానికి తండ్రి అయిన ఆయన ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోతే భూలోకానికి వచ్చేసారు కదా! పోన్లే నాకు గోలోకంలో కొంచెం రష్ తప్పింది. ఏంటంటారు జనాలు తగ్గారు. ఖాళీ అయింది. హ్యాపీగా ఉన్నానని అనుకోగలుగుతారా? అనుకోరు కదా! అందుకని ఆయన ఆయన బాధ ఏంటంటే ఎలాగో అలాగ వెళ్తే వెళ్లారు. మీరు వెళ్దాం అనుకుంటున్నారని సరే మీకు కావాల్సినవన్నీ అక్కడ భూలోకంలో నేను అరేంజ్ చేసి గాలి, నీరు, వెలుతురు, సూర్యరశ్మి అన్నీ అరేంజ్ చేసి మిమ్మల్ని పంపించాను. కానీ మీరు అవే అనుభవిస్తూ అందులోనే ఉండిపోతే నా దగ్గరికెలా వస్తారు మళ్ళీను? నాకు నాకు బెంగగా ఉండదా? నా పిల్లలు నాకు దూరం అయిపోతేను. అందుకని నేను మళ్ళీ మిమ్మల్ని ఎలాగో అలాగా నా దగ్గరికి తెచ్చుకుంటాను అనుకుంటారట. అలాగా మనకిప్పుడు 10వ శ్లోకంలో ఈయన ఏం చెప్పారో గౌరంగ దర్శనదాస్ ఏమన్నారో చూసుకుని మనం భాష్యంలోకి వెళ్దాము. శ్రీకృష్ణుని బాహ్యేంద్రములతో భక్తి మనం ఇప్పటి వరకు స్మరణాత్మక భక్తి, మననాత్మక భక్తి, సాధనా భక్తి అని 8, 9 శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా. ఇది బాహ్యేంద్రియాలతో చేసే భక్తి అని 10వ శ్లోకానికి ఈయన గౌరంగ దర్శన్ దాస్ చెప్తున్నారు. శ్రీకృష్ణు కొరకే కర్మను నరింపము. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో సాధనా భక్తి కూడా నువ్వు చేయలేకపోతే కనుకైతే నా కొరకు కర్మను అనుసరించుటకు ప్రయత్నించుము. నువ్వు చేసే పని నాకు అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నించు. మత్కర్మ పరమోభవ. నీ మనస్సును నా యందు లగ్నము చేయజాలనిచో అలా మనసును నా యందు చేయలేకపోతే కనుకైతే భక్తి సాధన చేయలేకపోతే కనుకైతే నా గురించి కర్మ చెయ్యి అని చెప్తున్నారనమాట. ఈ విధంగా నా కొరకై కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితి పొందగలవు. అలా చేసినది వస్తుంది నీకు, ఇలా చేసినా వస్తుంది. ఒకవేళ అది కూడా చేయలేకపోతే ఇలా కూడా చేయొచ్చు అని కృష్ణయ్య అర్జునుడికి ఆప్షన్ ఇస్తున్నారు. అర్జునుడిని మాధ్యమంగా పెట్టుకుని మనందరికీ ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నారనమాట. కృష్ణాలయ నిర్మాణములకు దానమునొసగుట లేదా ప్రచురణలు గావించుట మొదలగునవి శ్రీకృష్ణుని కొరకే కర్మను అనుసరించినటువంటివి అవుతాయి. అది బాహ్యేంద్రియాలతో భక్తి అంటున్నారు కదా. అందుకని ఆయనకి ఇలాంటివి చేస్తే ఆయన నిర్మాణాలు మనం మొత్తం అంతా ఒకళ్ళే ఆలయం నిర్మించే పరిస్థితి కాదు. కానీ అందులో మనం ఉడతా భక్తిగా ఏదైనా అందులో సాయం చేసిన లేదంటే కనుకైతే
ఇప్పుడు బోల్డ్ ఈ పుస్తకాల ద్వారా ప్రభుపాదుల వారి పుస్తకాల ద్వారా ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆ పుస్తక పఠనం ద్వారా నువ్వెంతో ముందరకు వెళ్తావు అని ఎప్పుడు చెప్తున్నారు కదా! అలాగా ఆ పుస్తకాల ప్రచురణకి సాయం చేసినా కూడా కృష్ణుడి గురించి కృష్ణుడి గురించి పని చేసినట్టే అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. కృష్ణుడిని స్మరించకపోయినను అతడి కొరకై కర్మను అనుసరించడం ద్వారా మానవుడు పూర్ణుడు కాగలడు. శ్రీకృష్ణునికి తృప్తి కలిగించుటకు చేయు స్వచ్ఛంద కర్మ ఏదైనను అది ఆధ్యాత్మిక కర్మయే అవుతుంది. కృష్ణుడికి ఇష్టం కలిగేలాగా చేసే పని ఏదైనా అది ఆధ్యాత్మిక కర్మే అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రభుపాదుల వారు ఏమన్నారో దీని గురించి తెలుసుకుందాము. గురుదేవుని నిర్దేశంలో భక్తి యోగ నియమాలను సాధన చేయడానికైనా సమర్థుడు కాకపోతే మనం అనుకున్నాం కూడా అది కూడా చేయలేకపోతే కనుకైతే భగవంతుని కొరకు పని చేయడం ద్వారా మనిషిని ఈ పరిపూర్ణ స్థితికి చేర్చవచ్చును. మనం అందులో చేరొచ్చు. పరిపూర్ణ స్థితికి ఎలా చేరొచ్చు అంటే భగవంతుని కొరకు పని చేయడం ద్వారా కూడా అందులో ప్రభుపాదులు అది గౌరంగ దర్శన్ దాస్ చెప్పారు కదా, అది ఆలయ నిర్మాణంలో కానీ పుస్తక ప్రచురణలో కానీ అలాగ ఏదైనా చేసినా కూడా అది కృష్ణుడికి చేసినే అవుతుందని అలాగా ఆ పనిని చేసే పద్ధతి 11వ అధ్యాయంలోని 55వ శ్లోకంలో ఇదివరకే వివరించబడింది. అది మనం ఇంతకు ముందు అధ్యాయంలో మనం ఈ విషయం గురించి తెలుసుకున్నాం. అందులో ఏముందో మళ్ళీ మనం ఎప్పుడో చెప్పేసుకున్నాం కదా, ఒకసారి చూద్దాం అందులో ఏం చెప్పారో. 55వ శ్లోకం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. అంటే భావం ఏం చెప్తున్నారు చూద్దాము. ఓ అర్జున, కామ్యకర్మలు మానసిక కల్పనమనే కల్మషాల నుండి విముక్తుడవై నా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమలక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. అంటే మనం దీని వివరం అప్పుడు చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఎలాగూ భగవంతుని గురించి కర్మ చేయమని చెప్తున్న దాంట్లో ఇది దాన్ని ఒక రిఫరెన్స్గా ఇచ్చారు. కాబట్టి ఇదేంటంటే ఓన్లీ గుళ్ళకి చందా ఇవ్వడమో లేకపోతే పుస్తక ప్రచురణకి మనం సాయపడ్డమో అంతే కాకుండా కూడా ఆయన్ని చేరుకోవడమే మన పరమలక్ష్యంగా అనుకోవడం ఒకటిను, ప్రతి జీవుని ఎడ్ల ప్రతి జీవుల్లోనూ ఆయన ఉన్నాడు అని ఆయన్ని చూడడం గుర్తించడం వల్ల, ఇంకా సత్సంగంలో ఉండడం వల్ల మైత్రితో ఉండడమే కాకుండా ప్రతి వాళ్ళతో చాలా ఆదరంగా మాట్లాడడం, ఇలా చిన్న చిన్న పనులు నేర్చుకున్న మనం మన జీవితంలో అలవాటు చేసుకున్నా కూడా భగవంతుని భక్తి మనకి పెరిగి భగవంతుని చేరడానికి అవకాశం ఉంటుందని ఆచార్యులు చెప్తున్నారు. ప్రభుపాదుల వారు కూడా అంటున్నారు అనమాట. కృష్ణ భక్తి ప్రచారానికి అతడు సానుభూతితో సహకరించాలి. భక్తి ప్రచారంలో మనం కొంత సాయం చేయాలి. కృష్ణ చైతన్యాన్ని విస్తృతపరచడంలో అనేక మంది భక్తులు నెలకొని ఉంటారు. వారికి సహకారం అందించాలి. వారికి ఎన్నో విధాలుగా సాయం అవసరమవుతుంది. కనుక మనిషి భక్తి యోగ నియమాలను ప్రత్యక్షంగా సాధన చేయలేకపోయినా అటువంటి పనికి సహకారాన్ని అందించే ప్రయత్నం చేయవచ్చును. మనకి భక్తి యోగం చేయాలి అంటే కనుకైతే ముందర 9వ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, తెల్లవారుజామునే లేవాలి, స్నానం చేయాలి, ఆలయంలో ప్రవేశించి అక్కడ స్తుతులు పాడాలి, ఆయన గురించి పాటలు పాడాలి, ఇలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి, అక్కడ బ్రహ్మ ముహూర్తంలో హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. అంతేకాకుండా ఆయనకి నైవేద్యం పెట్టడానికి రకరకాల పదార్థాలు వండాలి, ఇవన్నీ ప్రసాదమై తినాలి, ఇవన్నీ నియమాలు ఉన్నాయి కదా. ఆ నియమాలన్నీ ఒకవేళ నువ్వు పాటించలేకపోతే కనుకైతే కనీసం ఆ భక్తిని ప్రచారం చేస్తున్న వాళ్ళకి నువ్వు సాయం చేస్తే కూడా అది కూడా భగవంతుడికి ఆనందకరమైన విషయమే అని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. అలాంటి పనికి మనం సహకారం అందించిన డైరెక్ట్ మనకున్న శక్తి కానీ, మనకున్న తెలివితేటలు కానీ, మనకున్న వాక్చాతుర్యం కానీ, దానివల్ల అది లేకపోతే కనుకైతే మనం డైరెక్ట్గా కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు ఈ భక్తిలో చేరండి అని చెప్పలేకపోవచ్చు. అలా చెప్పలేనప్పుడు అలా ప్రచారం చేస్తున్న వాళ్ళకి కావాల్సిన సహాయం మనం అందించినా కూడా అది కూడా భగవంతునికి ఆనందమే కలుగుతుంది. భగవంతుడిట తన్ని డైరెక్ట్గా పూజించే, అంటే తన్ని ఎదురుగుండా తన్నే స్మరిస్తూ పూజించే దానికంటా కూడా తన భక్తుల్ని మెచ్చుకోవడమో, తన భక్తులకు సేవ చేయడమో, తన భక్తులకు సాయం అందించడమో చేస్తే ఇంకా చాలా ఇష్టంగా ఫీల్ అవుతారట భగవంతుడు. అందుకని ప్రత్యక్షంగా సాధన చేయలేకపోయినా అటువంటి పనికి సహకారాన్ని అందించే ప్రయత్నం చేయవచ్చు. ప్రతి కార్యానికి స్థలం, పెట్టుబడి, నిర్వహణ, పరిశ్రమ అవసరమవుతాయి. వ్యాపారంలో ఉండడానికి స్థలము, వాడడానికి కొంత పెట్టుబడి, మనుషులు, విస్తరణకు నిర్వహణ క్రమము అవసరమైనట్లే కృష్ణుని సేవలో కూడా అవన్నీ అవసరమవుతాయి. ఇవన్నీ మన మామూలు భౌతిక ప్రపంచంలో ఇవన్నీ మన అవసరాలకు ఎలా అవసరమో అలాగా
కృష్ణుడికి గుడి కట్టాలన్నా, లేకపోతే కృష్ణుడి కోసం చేయాలన్నా కూడా ఇవన్నీ కూడా అతని కృష్ణుని సేవలో కూడా ఇవన్నీ అవసరమవుతాయి అని ప్రభుపాదుల వారు అంటున్నారు. కానీ తేడా ఏంటంటే భౌతికత్వంలో మనిషి ఇంద్రియ భోగానికై పనిచేస్తాడు. అదే పనిని కృష్ణ ప్రీత్యర్థం చేయవచ్చు. అదే ఆధ్యాత్మిక కార్యం కింద మారుతుంది. అదే మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, దానికి కూడా మనకి సామాన్లన్నీ కావాలి, మనుషులు కావాలి, దానికి ఒక ప్లాన్ కావాలి. అవన్నీ మనం మేస్త్రీలు మాట్లాడుకోవాలి. ఇవన్నీ చేస్తే ఆ ఇల్లు భౌతికంగా మన కోసం చేసుకున్న ఇల్లు మన ఇల్లు అవుతుంది. కానీ అవే అవసరాలు ఒక గుడి కట్టినప్పుడు కూడా ఇన్ని అవసరాలు దానికి కూడా ఉంటాయి. దానిలో మనం ఏదైనా కొంచెం సాయం చేసామనుకోండి, అది ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం సాయం చేసినట్టు అవుతుంది అనమాట. మన ఇల్లు మనం కట్టుకుని అందులో మనం ఉండేటప్పుడు చేసే కష్టం మనకొక్కళ్ళకే, అది ఆ ఫలితం మనకొక్కళ్ళకే వస్తుంది. మనం ఒక్కళ్ళే ఉండగలుగుతాం. అదే మనం అలా ఏగుడు చేయడానికో, లేకపోతే ఈ పండగలు అవన్నీ వస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా మనకు మనం చేయగల, మన శరీరం సహకరించిన, మన సమయం అనుకూలించడానికి కొంచెం తీసుకుని అక్కడ ఏదైనా సాయం చేసినా కూడా అది కూడా భగవంతునికి చాలా ఇష్టమైన కార్యక్రమం కిందే వస్తుందన్నమాట. అదే ఆధ్యాత్మిక కార్యక్రమం కింద మారుతుంది. ఎవరి దగ్గరనైనా తగినంత ధనం ఉంటే కృష్ణ చైతన్య ప్రచారానికై ఆఫీసును లేదా మందిరాన్ని నిర్మించడానికి సహాయం చేయవచ్చును. డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఈ ప్రచారం పర్సనల్గా వెళ్ళి ప్రచారం చేయలేకపోతున్నాము, మనకి అంటే అంత అది ఒక కళ అనుకోవాలి. అది లేనప్పుడు మనకు చేతనైంది ఏదో మనం చేయగలగాలి. మనం ఏదైనా ఒకళ్ళకి ఏదైనా ఈ కృష్ణ భక్తిలోకి రండి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏదైనా ఒక క్రాస్ క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అంటే మనం ఆ భక్తిలో ఏముంది, ఆ కృష్ణ చైతన్యంలో ఏముంది అనే విషయాన్ని మనం ఆకలింపు చేసుకుని దాంట్లో ఉన్న ఆనందాన్ని మనం పొందగలిగితేనే ఎవరైనా ఏదైనా మరి తిరిగి ప్రశ్నించినప్పుడు దానికి తగిన సమాధానం మనం చెప్పే అవకాశం మనకు ఉంటుంది. దాని గురించి మనం తడువుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్వానుభవం లేకుండా పుస్తకాలు చదివి, లేకపోతే ఇలా ఎవరైనా చెప్పినప్పుడు విని మనం కూడా ప్రచారంలోకి వెళ్ళిపోదాము అనుకుంటే ఆ పని చేయలేము. ఎందుకంటే మనం మనం విన్నది మనం మళ్ళీ తిరిగి చెప్తున్నాం. అది చెప్పినప్పుడు అందులో ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి, మనం చదివిన దాంట్లోనో, విన్న దాంట్లోనో ఆ ప్రశ్న గురించి మనం చదవలేదనుకోండి, అది మనం సమాధానం చెప్పడానికి కొంచెం తబ్బిబ్బవుతాం. అలా కాకుండా మనంతట మనం ఆ భక్తిలోకి వచ్చి, ఆ భక్తిలో ఉన్న ఆనందాన్ని మనం పొందామనుకోండి, అది మనకి వాళ్ళు ఏదైనా ప్రశ్నించినా కూడా ఇది ఎందుకు చేస్తున్నావు అని కానీ, ఇది ఇలాగే ఎందుకు చేయాలి కానీ అన్నప్పుడు మనకు అది ఆటోమేటిక్గా అసంకల్పితంగా మన మనసులోంచి ఆ సమాధానం వచ్చేస్తుంది అనమాట. అందుకని దానికి కృష్ణ చైతన్య ప్రచారానికి మనం గబుక్కుని వెళ్ళే ముందర మనం అందులో ఎంతవరకు ఉన్నాము, మనకి ఈ చేసే పరిస్థితిలో ఉన్నాము. మనం ఉట్నే చేసేయండి, మాల చేసేయండి, 16 సార్లు చేయండి, లేకపోతే 4 సార్లు చేయండి, లేకపోతే ఒకసారనే చేయండి అని వాళ్ళు చెప్పేసినాలే మన పని అయిపోయింది అనుకోవడం కాదు. మనం వాళ్ళకి చెప్పే పరిస్థితి మనలో ఉన్నది లేదా, మనం ఏదైనా వాళ్ళు ఒకవేళ అలా కాదు ఇలా అని మనం ఏదైనా అడ్డంగా ప్రశ్నిస్తే దానికి మనం సమాధానం చెప్పే కెపాసిటీ మనలో ఉందా లేదా, ఒకవేళ అలా ఉంటే అది ఎందుకు చేయాలి అనే దానికి మనం ఆన్సర్ ఇవ్వగలుగుతున్నామా లేదా, అలా ఉన్నప్పుడే మనం ప్రచారం చేయడానికి డైరెక్ట్గా మనుషుల దగ్గరికి వెళ్ళగలుగుతాం కదా. ఒకవేళ అలా చేయలేకపోతే, మనకు ఆ కెపాసిటీ లేదనుకుంటే ఆ చేసే వాళ్ళకి మనం సాయం చేయొచ్చు. వాళ్ళకి ఒకవేళ ఏదైనా పుస్తకాలు అందించడమో, లేకపోతే వాళ్ళతో కూడా వెళ్ళడమో, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నేను చేస్తాను, మీ వెనకాల ఉంటాను, అలా వెళ్ళినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే వాళ్ళు ఎలా చెప్తున్నారో, వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో ఆ విషయం మనం దగ్గరుండి గమనిస్తాం కాబట్టి, ఒకవేళ తర్వాత ఎప్పుడైనా మనం కూడా చెయ్యాలి అంటే అప్పుడు ఆయన ఆ ప్రభు కానీ, ఆ మాతాజీ కానీ ఇలా వెళ్ళినప్పుడు మనం ఇలా చెప్పారు కదా, వాళ్ళు ఇలా అంటే వీళ్ళు ఇలా మాట్లాడారు కదా, ఎంతో సహనంగా మాట్లాడారు, ఎంతో శాంతంగా సమాధానాలు చెప్పారు, అవన్నీ మనం నేర్చుకుందాం అనే భావం మనకి కలుగుతుంది అనమాట. అందుకని మనం ఒకవేళ డైరెక్ట్గా మనమే ప్రచారంలోకి దిగలేకపోయినా కూడా అలా ప్రచారం చేసే వాళ్ళకు కూడా తిరిగితే కనుకైతే మనం ఏం మాట్లాడొద్దు అక్కడ. మనకి ఏమన్నా మాట్లాడడం వస్తే మనమే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేస్తాం కదా. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు, పుస్తకాలు పంచడం కూడా చేస్తూ ఉంటారు కదా. అప్పుడు కూడా కొన్ని పుస్తకాలు పంచుతారు, కొన్ని పుస్తకాలు అమ్ముతారనమాట. ఆ అమ్మేటప్పుడు వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు, ఇందులో ఏముంది, మీకు ఏ లాభం వస్తుంది అనే విషయాలు ఎలా చెప్తున్నారు అని మనంతటా మనం చేయలేకపోయినా కూడా అలా గ్రూప్లో వెళ్ళి వాళ్ళతో కనుక మనం ప్రచారంలో పాల్గొని అది ఆ పుస్తక వితరణలో కనుక మనం పాల్గొని వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయం కనుక మనం గమనిస్తూ ఉంటే కనుకైతే కొన్నాళ్ళకి మనకు కూడా భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడేమో. నిజమే, వీళ్ళు కూడా మనకు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. మనకి మనం ఇదివరకు నేర్చుకున్నాం. మనం ఒకవేళ భక్తితో వచ్చి మనం మనస్ఫూర్తిగా భక్తి చేయాలి అనుకునేటప్పుడు భగవంతుడు మన దగ్గర ఉన్నదాన్ని
తీసేయట మనకు లేనిది ఇస్తాడట. అలాగ మనం మనస్ఫూర్తిగా ప్రచారం చేయాలి అనే భావం మనలో ఉండి మనం తాపత్రయపడుతున్నాం అనుకోండి, అది ఎలా చేయాలి అనే విషయం ఆయనే మనకి నేర్పించేస్తాడు. అందుకని మనం డైరెక్ట్‌గా చేయకపోయినా కూడా అలా ప్రచారం చేసే వాళ్ళకి సాయం చేస్తే కూడా భగవంతుడు ఆనందిస్తాడు అని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. కృష్ణ స అదే పనిని మనం కృష్ణ ప్రీత్యర్థం చెయ్యొచ్చు. మనిషి ఇంద్రియ భోగానికే చేసే పనులు ఇంద్రియ భోగానికి కాకుండా కృష్ణ ప్రీతికి కూడా మనం చెయ్యొచ్చు. అదే ఆధ్యాత్మిక కార్యక్రమం అవుతుంది. ఎవరి దగ్గరైనా తగినంత ధనం ఉంటే కృష్ణ చైతన్య ప్రచారానికి ఆఫీస్‌ను లేదా మందిరాన్ని నిర్మించడానికి సాయం చేయవచ్చు. మొత్తం అంతా నిర్మించలేకపోయినా అందులో మనం ఉడతా భక్తిగా ఎంతో కొంత మన దగ్గరున్న లక్ష్మిని వాళ్ళకిచ్చినా గూడా అది కూడా భగవత్ కార్యం కిందే అవుతుంది. లేదా అతడు పుస్తక ముద్రణలో సహాయం చేయొచ్చు. కార్యరంగాలు అనేకం ఉంటాయి. అదొకటే కాకుండా బోలెడుంటాయి. మనిషి అటువంటి కార్యాలలో ఇష్టం కలిగి ఉండాలి. మనిషి తన కార్యఫలాలను పూర్తిగా త్యాగం చేయలేకపోతే కృష్ణ భక్తి ప్రచారానికి కొంత శాతమైనా త్యాగం చేయవచ్చును. మనం భౌతిక ప్రపంచంలో అన్నీ చేసే పనులన్నిటి ఫలితాలు ఒకవేళ మొదట్లో మనకి ఏదో అనిపిస్తుందన్నమాట. అదేంటి మనం ఇంత కష్టపడి పని చేసినప్పుడు దాని ఫలితం వద్దనుకుంటే మనం ఎందుకు కష్టపడతామో అనిపిస్తుంది. ఆ పని చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటామనమాట. అందుకని మనకి మొదట్లో కనుక మనం ఈ కర్మఫలాన్ని త్యాగం చేయాలి అనే చెప్పింది విన్నప్పుడు మొదట్లో మనం అంతా మొత్తం అంటే అన్ని పనులకి వచ్చే ఫలితాలని ఇవ్వడానికి మనకి మనసు అంగీకరించకపోయినా అంటే మనం దానికి సిద్ధంగా లేకపోయినా కూడా కొంత శాతమైన కొన్ని పనులకైనా ఈ పనికి ఈ త్యాగం ఈ పనికి వచ్చిన ఫలం నాకు నేను పట్టించుకోను దీని గురించి. భగవంతుడి కోసమే ఈ పని చేశాను అని మెల్లిమెల్లిగా ఒక్కొక్క పని ఆయనకి అనుసంధానం చేసుకుంటూ వస్తే కొంతైనా త్యాగం చేయాల్సొస్తుందనమాట. అంటే మొత్తం మొదట్లోనే ఈ కర్మఫల త్యాగం చేయమన్నారు గదా! అని ప్రతి పని నేను చేసేసాను, వదిలిపెట్టేసాను, గాలికి వదిలేస్తున్నాను అని అనుకోలేము. మనకి దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి? దానికి మంచవుతుందా? చెడవుతుందా? అనే సందిగ్ధం మొదట్లో మనకుంటుంది. ఎందుకంటే అంత తొందరగా మనం చేసిన పని ఫలితం నేనేం పట్టించుకోను అని వదిలేసే అంత ఆ స్థితి ఫస్ట్‌లో ఉండదు మన దగ్గర. మొదట్లో ఉండదు. తొలి సాధనా భక్తి చేసేటప్పుడు. అందుకని కొంతైనా త్యాగం చేయండి అని చెప్తాను. అందుకే చెప్తున్నాను కదా నేను. మనం బ బ గోల్డ్ షాప్‌కెళ్తే అది కాదు ఇది, ఇది కాదు ఇది అని ఏవో ఒకటి చెప్తే మనం ఎలాగోలా కన్విన్స్ చేసి ఎలా కొనిపిస్తారో, భగవంతుడు కూడా మనకలా ఆశ పెడుతున్నాడు. నువ్వు అంతా చేయలేకపోతే కొంతైనా చెయ్యి. కొంత శాతమైనా త్యాగం చెయ్యి అని. ఆ కృష్ణ చైతన్యోద్ధం కొరకు ఈ స్వచ్ఛందమైన సేవ అతనిని ఉన్నతమైన భగవత్ ప్రేమ స్థాయికి చేరుస్తుంది. ఈ కృష్ణ చైతన్యంలో అల్లా పాల్గొని మనం కొంత అంటే మొత్తం కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా వద్దనుకునే పరిస్థితి మనకు లేకపోయినా కొంతైనా చేసి కృష్ణ చైతన్యం ఉద్యమం ముందరకెళ్ళడానికి కనుక మనం సాయం చేస్తే కనుకైతే అప్పుడు కూడా అతను భక్తిలో పరిపూర్ణుడవుతాడు అని శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో మనకి ఈ 10వ శ్లోకంలో మనకి వివరించారు. దీంతో మనకి 12వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుందనమాట. 12 తర్వాత 13 నుంచి 18 వరకు జ్ఞానయోగం అని అనుకున్నాం కదా! ఆ జ్ఞానయోగంలో 13వ అధ్యాయంలో ఇది మనకి భక్తి యోగంలో 20 శ్లోకాలే ఉన్నాయి. అది 20 శ్లోకాల్లో 4 శ్లోకాలే ఇంపార్టెంట్ శ్లోకాలున్నాయి. ఇంకా మూడవది తృతీయ భాగం జ్ఞానయోగం అనుకున్నాం కదా! అధ్యాయాలు 13-18 వరకు అని. అది 13-18 అధ్యాయాల్లో 13వ అధ్యాయంలో ఎందుకో మరి ఒక శ్లోకం కూడా ఇంపార్టెంట్ శ్లోకం లేదనమాట. అందుకే మనం ఆ ఇంపార్టెంట్ శ్లోకం లేదు కదా అని మొత్తం 13 అంతా వదిలేస్తే మనకి అందులో ఏం జరిగిందనే విషయం తెలీదు కాబట్టి మనం కొంచెం టూకీగా ఆ అధ్యాయం గురించి చూసుకుని మనం మళ్ళీ 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఏ శ్లోకం ఉందో దానికి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. ఇందులో మనం 13వ అధ్యాయంలో అసలు ఏం చెప్పారు అనే విషయం చిన్నగా చూసుకుని ఇది 13వ అధ్యాయం మనకి మామూలు పుస్తకాల్లో అయితే క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఉంది. క్షేత్రజ్ఞ విభాగ యోగం అని. అదే మనకి ప్రభుపాదుల వారు దీన్ని ప్రకృతి పురుషుడు చైతన్యము అని దానికి నామకరణం ఇచ్చారు. ఇందులో 35 శ్లోకాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఇదివరకు కూడా చెప్పుకున్నాము. ఈ ప్రభుపాదుల వారు ఇచ్చిన భాగవతం కానీ భగవద్గీత కానీ ఈ అధ్యాయాల పేర్లలో మనం అందులో ఏ విషయం గురించి చర్చిస్తారు అనే విషయం మనకు అర్థమైపోతూ ఉంటుందని. అంటే 13వ అధ్యాయంలో ప్రకృతి పురుషుడు చైతన్యం అనే విషయాల గురించి చర్చించారని మనకి ఈ దీని యొక్క పేరు చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఇందులో అసలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయో శ్లోకాల్లో
ఏమేం చెప్పారు అనేది మనం టూకీగా చూసుకుని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 14వ అధ్యాయంలో ఏం చెప్పారు అనే విషయం కోసం, ఏ శ్లోకం ఇంపార్టెంట్ అనే విషయం గురించి వెళ్దాము. అయితే ఇది అర్జునుడు యొక్క 6 ప్రశ్నలతో ఈ అధ్యాయం మొదలవుతుందట. అందులో 6 ప్రశ్నలు ఏంటంటే, 1 ప్రకృతి గురించి, 2 పురుషుడు గురించి, 3 క్షేత్రం గురించి, 4 క్షేత్రజ్ఞుడు గురించి, 5 జ్ఞానం గురించి, 6 జ్ఞేయము గురించి. ఇలాగ 6 ప్రశ్నలతో ఈ అధ్యాయం మొదలవుతుంది. అయితే ఇందులో 2, 3 శ్లోకాల్లో దేహమే క్షేత్రము, దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడు, ఆత్మ మరియు కృష్ణుడు, ఈ రెండింటినీ అర్థం చేసుకోవడమే జ్ఞానం అనబడుతుంది అని 2, 3 శ్లోకాల్లో చెప్తే, 4, 5 శ్లోకాల్లో క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని గూర్చిన 6 అంశాలు ప్రామాణికంగా శ్రీకృష్ణుడు వివరించదని అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఈ విషయాల గురించి నీకు వివరంగా చెప్తాను అని 4, 5 శ్లోకాల్లో చెప్తే, 6, 7 శ్లోకాల్లో శరీరం యొక్క మూలము అంటే క్షేత్రము, దాని కలయిక, గుణములు మరియు మార్పులు, అందులో శరీరంలో వచ్చే మార్పులు ఏంటి, ఈ విషయాల గురించి ఈ 6, 7 శ్లోకాల్లో వివరించారట. ఇంకా 8-12 శ్లోకాల్లోకి వస్తే కనుకైతే జ్ఞానము, జ్ఞాన సముపార్జన విధానము అది ఎలా చేయాలి అనేది ఇది 5వ ప్రశ్నకి జవాబు అనమాట. అయితే 20 మూలకముల యొక్క జ్ఞానము, అణుకువ, గర్మము లేకుండాట, అహింస, ఓర్పు మొదలగున వాటి గురించి ఈ 8-12 శ్లోకాల్లో వివరిస్తే, 13-19 జ్ఞేయము, జ్ఞాన లక్షణము, అది 6వ ప్రశ్నకి సమాధానంగా జీవుడు మరియు పరమాత్మయే జ్ఞాన లక్ష్యము, పరమాత్మని యొక్క గుణములు అని ఈ 13-19 శ్లోకాల్లో అర్జునుడికి కృష్ణ భగవానుడు దేవాదేవుడు వివరించారట. ఇంక 20-22 శ్లోకాల్లోకి వస్తే, ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి మరియు పురుషుడు అంటే జీవుడు శాశ్వతములు, భౌతిక కార్యకారణాలకు ప్రకృతియే కారణమని చెప్పబడింది. జీవుడు ప్రకృతి గుణ సాంగత్యములో నుండును, శరీరాలను మార్పు చేసుకునిచుండును, మరియు తన స్వీయ సుఖ దుఃఖాలకు జీవుడే కారణము, మన కష్ట సుఖాలకు జీవుడే కారణం అనే విషయాల్ని 20, 21, 22 3 శ్లోకాల్లో వివరించారట. ఇంక 23వ శ్లోకానికి వచ్చేసరికి పరమాత్మయే నిజమైన పురుషుడు అనే విషయం విశదీకరించి చెప్పారు. 24వ శ్లోకంలోకి వస్తే, భౌతిక ప్రకృతి, పురుషుడు మరియు త్రిగుణములను గూర్చి తెలుసుకున్న వారు మళ్ళీ ముక్తిని పొందుతారు అనే విషయాన్ని 24వ శ్లోకంలో వివరిస్తే, 25, 26 శ్లోకాల్లో ముక్తిని ఎలా పొందాలి అనే వివిధ పద్ధతులు వివరించారట. ఇంక 27 ప్రకృతి మరియు పురుషుల సంయోగం ఎలా జరిగింది, అది ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, వాళ్ళిద్దరి సంయోగం ఎలా జరిగింది అనే విషయాన్ని 27వ శ్లోకంలో వివరిస్తే, 28-31 వరకు జీవుడు, ప్రకృతి మరియు పరమాత్మ గురించిన యథార్థ దృష్టి, వాళ్ళ గురించి యథార్థమైన దృష్టి ఏంటి ఎలాగా అనే విషయం పులేకరిస్తే, 32, 35 ఆత్మ కర్మను నరించి పనిచేసేది కాదు అనే విషయాన్ని వివరించారట. అందుకని ఇందులో ప్రకృతి, పురుషుడు, చైతన్యం అనే 3 విషయాల గురించి విపులీకరించి చెప్పారట. ఇప్పుడు ఇందులో మనకి ఒక శ్లోకము కూడా లేదు కాబట్టి మనం మళ్ళీ 9 అధ్యాయాలు అయినప్పుడు ఎలా ఒక్కొక్క అధ్యాయంలో ఏం తెలుసుకుందాం అనే విషయం చెప్పుకున్నాం కదా, అలాగా మనకి 18 అధ్యాయాలు అయిపోయాక మళ్ళీ 10వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు టూకీగా ఏదో విహంగ వీక్షణం అంటారు కదా, అలాగా అధ్యాయంలో ఏమేం జరిగింది అని చెప్పుకుందాము. అప్పుడు ఈ 13వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది, ఏం చెప్పారు అనేది ఇంకొంత వివరంగా చెప్పడానికి అప్పుడు ప్రయత్నిస్తాను. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ 14వ అధ్యాయంలో ఏ శ్లోకం ఉంది, ఎన్నున్నాయి ఇంపార్టెంట్ శ్లోకాల విషయాలు తెలుసుకుందాము. ఇప్పుడు శిక్షా గురువులందరికీ ప్రణామాలు తెలుసుకుంటూ, ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ వీళ్ళ దగ్గర నేర్చుకున్నవే. వీళ్ళందరూ ఆశీస్సులతోటి, వాళ్ళందరూ అభిమానంతో నేను ఈ విషయాలు కొన్ని మీ దగ్గర పంచుకోగలిగాను. ఇందులో ఏదైనా ఒకవేళ నేను ఏదైనా వివరించడంలో పొరపాటు ఏమన్నా జరుగుంటే, పొరపాటు అంటే తప్పు ఏమన్నా చేస్తుంటే కనుకైతే అది నా అజ్ఞానం వల్ల జరిగిందే, కానీ వాళ్ళు చెప్పింది నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో సఫలీకృతం కాక తప్పు చెప్పినట్టు. ఏదైనా ఒక విషయమైనా మీకు ఇందులో నచ్చింది, కరెక్ట్, ఇది బాగానే ఉంది, ఇందులో ఈ భగవద్గీతలో ఈ విషయం ఉందా, ఇంత విపులీకరించి చెప్పారా అనే విషయం ఏమన్నా మీకు అర్థమైతే కనుకైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఒకవేళ వాళ్ళు కూడా వింటే బాగుంటుంది అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి.
నేను సబ్స్క్రిప్షన్ గురించి, లైక్‌ల గురించి మాట్లాడను. ఇది మాత్రం నలుగురు వింటే బావుంటుందని మీకు అనిపిస్తే గనకైతే ఇంకెవరికైనా చెప్పాలని వింటే బావుంటుందంటే అలాగా మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయండి. భగవద్గీత మొత్తం ప్రచారం అవ్వడం మనందరికీ చాలా మంచిది. అందరి జీవులు గూడా సుఖంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఇందులో ఒక విషయం చిన్న విషయంలో అంటే భక్తి చేయడం ఎంతో కష్టమని దూరంగా ఉన్న వాళ్ళకి ఇంతేనా భక్తి ఇంత సులభమా అని అనిపించిందనుకోండి, వాళ్ళు కూడా భక్తిలోకొస్తారు. వాళ్ళ ముందర జీవితం బాగోవడానికి మనం ఒక చిన్న ఉడతా భక్తిగా అంటే సముద్రంలో నీటి బుట్ట అంటారు చూడండి. అలాగా చిన్నగా మనం కూడా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఇది ఒకవేళ ఏమన్నా మీకు ఇందులో బావుంది, బానే చెప్పారు అని ఏమన్నా ఒక విషయం, ఒక పాయింట్ అయినా సరే మొత్తం అరగంట చెప్తున్నాను నేను. అందులో చిన్న విషయం, ఒక్క విషయం నచ్చినా సరే ఇది మా వాళ్ళు కూడా పంచుకుంటే బావుంటుంది. మా వాళ్ళకి కూడా తెలిస్తే బావుంటుంది అనిపిస్తే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ భక్తి మార్గంలో వచ్చే అవకాశం మీరు మీ ద్వారా కల్పించండి. హరే కృష్ణ మంత్రం చెప్పుకుందాము. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే హరే వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారహం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే. ఇప్పటి వరకు నేను చెప్పినంత కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. నన్ను ఇంతవరకు ఇలా నడిపించిన నాలుగు మీద సరస్వతి దేవిని నర్తింపజేసిన శ్రీకృష్ణ పరమాత్మకి దేవాదేవునికి మనసా వాచా కర్మణ కృతజ్ఞతలు చేసుకుంటూ ప్రణామాలు అర్పించుకుంటున్నాను. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు.